హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. చాలా డేస్ అయింది చెప్పక, ఎందుకంటే ఇంకా కొన్ని అనివార్యాల రీజన్స్ వల్ల, కారణాల వల్ల డిలే అయిపోయింది. సో ఇప్పటి నుంచి అట్లా ఏం కాదు. ఈ చేస్తే అన్నలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, లేకపోతే అసలు ఏదైనా ఒక వేరే జాబ్ చేసుకోవాలని వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనుకో. ఈ పంచాయతీలు పెట్టుకోలేము మనం. ఈ జిమ్, ఈ వీడియోస్, యూట్యూబ్ వీడియో ఏం అవ్వదు. ఆఫీస్కి పోవాలి, ఇంటికి రావాలి, జిమ్ కూడా పోవడానికి టైం ఉండదు. అన్న సుకూన్ మంచిగా. సో ఇంకా ఏం లేదు. నేను కూడా ఇన్ని రోజులు యూట్యూబ్ ఆపింది దేనికంటే ఒక మంచి కంటెంట్. ఇప్పుడు అందరూ ఒకటే కంటెంట్ చేస్తారు. చెప్పిర్రు నువ్వు కూడా ఇదే కంటిన్యూ చేయి, వస్తాయి రీచ్ వస్తాయి అని. కానీ నాకు ఎందుకు అట్లా మంచిగా అనిపించాలి, ఎందుకు రొటీన్ కంటెంట్ ఎందుకు, ఒక మంచిగా ఆలోచిద్దామని ఎట్టాకెళ్ళాక ఒక కంటెంట్ అయితే దొరికింది. అది అన్నతో డిస్కస్ చేసిన, ఇంకొకరితో డిస్కస్ చేసిన. ఒక పర్సన్ నాకు మెయిన్ పిల్లర్స్ వీళ్ళిద్దరే, అన్న ఇంకా ఆ పర్సన్. చెప్పి అన్న ఇట్లా ఇట్లా అవుతుందంటే సరే చేద్దాము. ఇప్పుడు ఎందుకు ఆపిన కంటెంట్ అంటే ఇప్పుడు తీయాలి, కొన్ని రోజులు ఆగాలి. అది మీ మీద డిపెండ్. ఎందుకంటే ఇప్పుడు మంచి రీచ్ ఇచ్చారు అనుకో, సో మీకు ఇంకా మంచి కంటెంట్ అనేది ఫ్యూచర్లో ఉండబోతుంది అనేసి చెప్పడానికి ఈ వీడియో. ఎందుకంటే పక్క ఆ కంటెంట్ అయితే పక్క బాగుంటది. ఎందుకంటే మేము అనుకున్నాము ఆ కంటెంట్ ఇప్పటి వరకు అయితే ఎవరు తీయలే, అది చేయలే. అది ఇంకా మంచి కొలాబ్స్ కూడా ఆలోచిస్తున్నాడు. సో వస్తాయి రాను పక్క ఫ్యూచర్ లో. మీకు ఒక్క వీడియో కూడా డల్ అనేది ఉండదు, ఒక బోరింగ్ వీడియో అనేది ఫ్యూచర్ లో అయితే అస్సలు ఉండదు. అది నా మీద, ఆ కంటెంట్ మీద నాకు ఉన్న కాన్ఫిడెంట్ అది. సో అది ఫస్ట్ స్టార్టింగ్లోనే నేను తీయలేను. నేను అనుకున్నా ఇట్లా స్టార్ట్ చేద్దామంటే వీళ్ళిద్దరు నాకు ఏం చెప్పారు అంటే, ఇప్పుడే వద్దు, నీకున్న ఇప్పుడు సబ్స్క్రైబర్ కౌంట్ కూడా కొంచెం తక్కువ ఉంది, రీచ్ కూడా తక్కువ ఉంది. సో ఫస్ట్ అయితే అది గ్రో అవ్వాలి. అది గ్రో అయినాక ఆ కంటెంట్కి బేస్ వస్తుంది. ఇంత మంచి కంటెంట్ పోయి ఒక స్క్రాప్లో చేస్తామంటే అది వేస్ట్ అని వీళ్ళు అనేసరికి ఒకసారి ఆలోచించి దాని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పక్కన బందీగా ప్లాన్ చేసి స్టెప్ అయినాము. సో ఇప్పటి నుంచి అలా అది మీరు కొంచెం సపోర్ట్ చేస్తే అది కొంచెం ఎంత ఒక సబ్స్క్రైబ్ కౌంట్ అయితే రాని, కొంచెం మన ఛానల్ గ్రో వచ్చింది అనుకో, ఆటోమేటిక్ ఆ వీడియోస్ కూడా రీచ్ అవుతాయి. ఇప్పుడు కూడా పెడితే ఆ వీడియోస్ పక్కా రీచ్ అవుతాయి. అది ఆ కాన్ఫిడెంట్ కూడా నాకు ఉంది. కానీ స్టక్ అయిపోతుంది, మళ్ళీ ఒక సర్టెన్ స్టేజ్లో స్టక్ అయిపోతుంది. నాకు అట్లా ఇష్టం ఉండదు, ఎందుకంటే మంచి కంటెంట్ అది. సో ఇప్పుడు నుంచి అయితే ఫస్ట్ అయితే మేము ఏమనుకున్నామంటే ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఇవైతే డైలీ అయితే ఉంటుంది పక్కా. నేను అది చేస్తుండే, కానీ నాకు కొంచెం కన్సిస్టెంట్గా ఉంటుంది, అరే చేస్తున్నా అని అదొకటి ఉంటుంది. ఇంకా లాంగ్ వీడియోస్ దాంట్లో పక్క ఫన్, ఎంటర్టైన్మెంట్, ఇంకా ఏదైనా నాకున్న నా బేసిక్ నాలెడ్జ్కి, నాకున్న జిమ్ ఎక్స్పీరియన్స్కి నేను షేర్ చేసుకుంటుంది. అది ఆ లాంగ్ వీడియో కూడా మీకు మరీ అంత ఏమి ఇన్ఫర్మేషన్, మీకు ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది, ఇన్ఫర్మేషన్ బోరింగ్ అయితే ఉండదు, అన్ని ఉంటాయి. ఇంకా ఎవ్రీ వీడియోలో మీరు ఇచ్చే సజెషన్స్ బేస్ చేసుకునే ఇంకా వీడియోస్ ఏవైతే రావాలో దాని మీద ప్లాన్ చేస్తాం. కామెంట్ అయితే కామెంట్ పక్క వీడియో కావాలో ఆ వీడియో మీరు దేనిపైన బేస్ కావాలో అది మీరు పెట్టండి. సో టాప్గా ఏవైతే కమెంట్స్ వస్తాయో దాన్ని బేస్ చేసుకొని ముంగట కంటెంట్ తీయాలనేది మాకు కూడా ఆలోచన వస్తుంది. లైక్ వాట్ వ్యూవర్స్ వాంట్ ఫ్రమ్ అస్ మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కంబ్యాక్ మాత్రము కొంచెం పర్సనల్గా తీసుకున్నా, ఎందుకంటే మనకున్న బాడీ కండిషన్ ఐసీఎన్ చూసిన ఇటు హైదరాబాద్లో మనకున్న బాడీ కండిషన్కి వాళ్ళు కూడా కష్టపడ్డారు. మనం కూడా నేను ఇప్పుడు ప్రోటీన్ లేదు, ఇప్పుడు నా ఫైనాన్షియల్ స్టేటస్, నా లైఫ్ స్టైల్ స్టేటస్ అంతా అన్న తెలుసు పిన్ టు పిన్. సో ఇప్పుడు నేను చేసిన 3 వీక్ గ్యాప్లో 3 months జాబ్ చేసిన, మ్యాక్స్ ఫింగర్ కౌంట్ మీద నేను జిమ్కి వెళ్ళిన. అది అయిపోయాక ఇంకా 2 months అవుతుంది మళ్ళీ నేను జిమ్ జాయిన్ అయ్యి. ఈ 2 monthsలో ప్రోటీన్ లేదు, ప్రాపర్ డైట్ లేదు, అయినా బాడీ అయితే మంచిగా మెయింటైన్. ఒకసారి రీల్స్ చూడండి, ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి, ఆ రీల్స్ చూడండి, అవన్నీ వితౌట్ ప్రోటీన్తో ఇంట్లో ఫుడ్తోనే దాన్ని మెయింటైన్ చేస్తున్నా. హోమ్ డైటే, అసలు ఏం లేదు ఫుడ్, అది ప్రోటీన్ లేదు, ఏం ఫ్యాన్సీ డైటే లేదు. ఆ మమ్మీ చేస్తుంది, తింటున్నా, దాంతోనే మెయింటైన్ చేస్తున్నా. ఎందుకంటే అది కూడా మొత్తం అది ఉన్న బాడీ పోకుండా. సో రాను మనకు ప్రోటీన్ కూడా కొంచెం ఇన్కమ్ సోర్స్ అవుతుంది. అది కూడా మొత్తం ఈసారి చెప్తున్నా కదా, ఈ కమ్బ్యాక్ మొత్తం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. పర్సనల్గా తీసుకున్నా కాబట్టి ఆ ఈసీఎన్ బాడీ కండిషన్స్ చూసి మనం ఎందుకు ఇంత మంచి కండిషన్ పెట్టుకొని మనకున్న నాలెడ్జ్ని మీకు ఎక్స్పీరియన్స్ చేయకుండా ఎందుకు ఆపుతున్నాము, ఉంది కదా సరే ఒక ట్రై చేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయినాము ఇద్దరము.
సో ఈసారి ఫర్ ష్యూర్గా చెప్తున్నా, ఒక్క వీడియో బోరింగ్ ఉండదు, ఒక్క రీల్ కూడా మీకు అంత డల్ అయితే అనిపించదు. ఇక్కడ ఏంది ఇన్ఫర్మేషన్ అంటే, నేను పర్సనల్గా చూసి ఫేస్ చేసింది అంటే ఇంకా మా ఫ్రెండ్ సర్కిల్ అంతా చూసింది. ఈ మధ్య ఈ లవ్ అనేది కొంచెం జుగాడైపోతుంది. అది అంతా వేస్ట్. నా ఒపీనియన్ నేను కుల్లా చెప్తున్నా కదా, ఇవన్నీ వస్తున్నాయి కానీ వద్దు, ఇంకా ఆపేస్తున్నా. ఎందుకంటే గలీజ్ అయిపోతుంది. ఇప్పటివరకు మన వీడియోస్ అయితే ఒకటి కూడా బీప్ సౌండ్ అయితే ఏం రాలేదు. పర్సనల్ ఒపీనియన్ విత్ ఎక్స్పీరియన్స్ అన్నీ ఫేస్ చేసి చెప్తున్నా. ఇంకా అన్న కూడా తెలుసు ఎంత జుగాడు జరుగుతుందో ఇదంతా. ఈ టాపిక్ ఎందుకు వచ్చిందా అంటే, ఆల్మోస్ట్ అందరు టీనేజర్స్ దీంట్లోనే స్టక్ అయిపోతారు, మళ్ళా ఓవర్కమ్ అవ్వలేకపోతారు. అప్పుడు అంటే గర్ల్స్ మోసపోతుండే, ఇప్పుడు అట్లా కాదు, బాయ్సే అంతా నాకిపోతారు. సో ఇప్పుడు ఇద్దరు అట్లేనో అన్నట్టు అబ్బా ఏంది అనా, ఇక ఇన్స్టా పాస్వర్డ్ షేర్ చేయడము, స్నాప్ ఐడి ఇచ్చుకున్నంత మాత్రాన ఆ పిల్ల నీతోని, ఆ పోరుడు ఆ పిల్ల నీతోని లాయల్గా ఉన్నట్టు ట్రూగా ఉన్నట్టు కాదురా ఆయన. ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది అంతా. ఫస్ట్ ఇప్పుడు మనం ఎట్లుండాలంటే ఇట్లుండాలి చూడు. ఇప్పుడు ఫోకస్ మొత్తం నా కెరియర్ మీద ఉంది రా బాయ్. కొన్ని రోజుల నేనేంటో చూపిస్తా. సో ఇట్లా ఫోకస్గా ఉండాలి ఈ ఏజ్లో. ఇంకా ఫోకస్గా ఉండి ఖాళీ అయితే ఉండొద్దు. పక్క చెప్తున్నది, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. వచ్చి నువ్వు ఇంత కూడా ఖాళీ ఉండొద్దు. ఇన్ కేస్ నువ్వు ఏదైనా వర్క్ చేస్తున్నావా, యూట్యూబ్లో వెళ్ళు, ఎట్లా దీన్ని ఇంకా ఎట్లా అప్డేట్ కావాలి, దీన్ని ఎట్లా ఇంకా ఎట్లా కొత్త ఎట్లా చేయాలి, లేకపోతే నువ్వు ఇట్లానే నేను కొన్ని రోజులు ఇదే చేసిన యూట్యూబ్. ఇంకా నేను దాన్ని ఇంకా ఎట్లా పర్ఫామ్ చేయాలి, ఎట్లా ఎడిట్ చేయాలి, అదే ఖాళీ అయితే ఉండాలి, ఏదో ఒకటి చేస్తున్నా. అందుకని చెప్పిన ఈ కమ్బ్యాక్ మొత్తం చాలా స్ట్రాంగ్ ఉంటుందని ఒకటే చెప్తున్నా. ఫోకస్గా ఉన్నాను కెరియర్ మీద. ఎందుకని ఇప్పుడు నేనే ఫేస్ చేస్తున్నా, చాలా ఫేస్ చేస్తున్నా, అన్న కూడా ఫేస్ చేస్తున్నా. ఇద్దరం వెల్ సెటిల్ అని ఎవరు కాదు. ఇప్పుడు అన్న కూడా మంచి జాబే చేస్తున్నాడు, కానీ ఏదో ఒక ప్రాబ్లం, నాకు ఏదో ఒక ప్రాబ్లం. సెటిల్ అయిపోవాలి ఫస్ట్, ఫ్యూచర్ వెల్ సెటిల్ అయితే తప్ప ఈ దునియా మొత్తం పైసల మీద నడుస్తుంది. ఈ మళ్ళీ ఈ రిలేషన్ అనుకుంటూ పోతే అంత టీనేజర్స్ కూడా అట్లానే ఉన్నారు. బస్ట్ ఫింగర్ కౌంటింగ్ మీద లాయల్గా మంచి ప్రయారిటీస్, ఫస్ట్ ప్రయారిటీస్ ఇచ్చేటోళ్ళు ఫింగర్ కౌంటే. అంతే, ఆడాడ చెట్లకి అంతా. నేనే చూసిన, చెప్తున్నా కదా, పాస్వర్డ్లు ఇచ్చుకొని షేర్ చేసుకున్నా అని వాడు చేసేది చేస్తాడు, ఆ పిల్ల చేసేది చేస్తుంది. నువ్వేమనుకుంటావు, అరే లాయల్ ఉంది షేర్ చేసుకుంది అంటే బొచ్చు ఆడేం కాదు, ఆడ సీన్ సితారు ఉంటుంది ఒక్కొక్కలది వేస్తుంది. వద్దు కానీ ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే, కెరియర్ మీద ఫోకస్ చేసి వేరే దాని మీద డిస్ట్రాక్ట్ అవ్వద్దు. స్ట్రేట్ వీళ్ళు అడ్డదారులు పోకుండా ఒకటే ఫోకస్డ్ ఉండి చేసుకోవాలి అంతే. ఇంకా ఏం లేదు, భరిస్తుంది చాలా. నేను ఇందాక ఏమైందంటే అన్న చెప్పడం మర్చిపోయినా, ఇది మెయిన్ థింగ్. అన్న ఇప్పుడు ఒకటి ఫోన్ పౌచెస్ అది వర్కర్ అన్న ఒకసారి పౌచెస్ తయారు చేస్తుండు. నేను కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతా చూడండి, అప్పుడప్పుడు నేను స్టోరీస్ మెన్షన్ చేస్తున్నా. ఓన్గా పౌచ్ తయారు చేస్తుండు. ఇది ఏంది, కుకీ ప్రింట్స్ అన్నీ చెప్తా దీని గురించి. దీని అవుట్పుట్ వచ్చేసి ఇది చూడొచ్చు. సో ఇది ఐఫోన్ 13 కేసు ఇది. సో ప్రింట్ ఇలా ఉండబోతుంది. మీరు ఏదైనా డిజైన్ కావాలనుకుంటే మీరు నాకు డిఎం ఇస్తారు. ఇది కూడా చూడొచ్చు. సో ఇది కార్డ్. సో మీకు ఇన్స్టాగ్రామ్ది కూడా ఐడి ఉంటుంది. మీరు ఏదైనా కస్టమైజేషన్ చేయొచ్చు. లైక్ మీ పేరు, లైక్ మీకు యానిమే ఇష్టం ఉంటే యానిమే ప్రింట్స్, ఏదైనా ప్రింటింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. క్వాలిటీ మాత్రము ప్రమోషన్ అంటే నేనే చెప్తున్నా, ప్రమోషనే చేస్తున్నా, తీసుకొని మంచిగా ఉంది. లిటరల్గా చెప్తున్నా. నేను వేరేది ఒకటి ఫెయిల్ అయింది అన్న, ఫస్ట్ ట్రయల్ ఇచ్చిన ఫెయిల్ అయింది, తర్వాత ఇది వచ్చింది, జబర్దస్త్ క్వాలిటీ ఉంది. నేను షో చేస్తున్నా లేకపోతే అన్న మా మంచి అనే కాదు, కానీ నేనే పిచ్చాను. నేను మంచిగా ఉంది, క్వాలిటీ ప్రీమియం ఉంది, సాఫ్ట్గా ఉంది. ఒక్కసారి డిఎం చేసి అయితే చూడండి, మీకు నచ్చుతుంది పక్క. అదే 100%. ఇంకా మీకు బ్యాక్ మెటల్లో వస్తుంది కాబట్టి ప్రొటెక్షన్ అయితే మెత్తది కాదు. ఇదిగో వంగట్లేదు, ఇదిగో కనిపిస్తుందా, ఇగో అంత మొత్తం ఇరిగిపోతుంది అట్లా.
మంచి స్ట్రాంగ్ ఉంది, ప్రీమియం ఉంది. ఒకసారి డిఎం చేయని అన్నకి కావాలంటే వర్చువల్గా తీసుకొని నా సైడ్ నుంచి పేజ్ చెక్అవుట్ చేయండి, మీకు ఐడియా వచ్చేస్తుంది ఏమేమి. ఆల్రెడీ అప్పటికి ఆర్డర్స్ వెళ్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, అన్న ట్రయల్ చేస్తూనే ఉన్నాడు, ఇంకా దాన్ని అప్డేట్ చేస్తాడు. అన్ని పౌచెస్ అన్ని ఫోన్ మేజర్గా ఏవైతే ఇప్పుడు రన్నింగ్ మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఓన్లీ ఐఫోన్స్ అనే కాదు, రియల్మీ, ఒప్పో అన్ని మొబైల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో డిఎం చేయండి అంతే. అన్న ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి. మన సైడ్ నుంచి కొంచెం అన్నకి సపోర్ట్, అన్న వాళ్ళు మనకు సపోర్ట్ అంతే అంతే. ఇంకా సో ఒకటే చెప్తున్నా, ఇందాక చేసిన ఈ లవ్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, నేను పొద్దున నాకు కొంచెం మైండ్ డిస్టర్బ్గా ఉండే. ఇందాక కూడా వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఇంటి నుంచి బాగానే వచ్చిన, ఇటు అన్న కొంచెం వర్క్ చేస్తుండు, వచ్చి కూర్చున్నా నాకు ఇడే అయ్యంతా రెడ్ అయిపోయింది. ఏందిరా నేను ఆపుదాం అనుకో కాసేపు, ఎందుకంటే వాటర్ వస్తూనే ఉన్నాయి కళ్ళలోకించి వెళ్ళి. అన్నాడు ఈయన ఏమైందంటే, నాకు కూడా తెలియదు, ఇట్లా కొంచెం ఉబ్బినట్టు అయింది, ఏమవుతుందో. కానీ చెప్పిన కదా, చిన్న చిన్న రీజన్స్ అయితే ఇప్పుడు ఆపే ప్రసక్తి అయితే అస్సలు లేదు. నేను ఒకటే చెప్తా, మళ్ళీ ఒకసారి నువ్వు ఇలా కెమెరా ముందు వచ్చి కమ్బ్యాక్ వీడియో అయితే చేయొద్దు. అది ఇది ఇంకో కమ్బ్యాక్ వీడియో అయితే మళ్ళీ ఒకసారి ఉంటుంది కమ్బ్యాక్, ఎందుకంటే మీ సపోర్ట్ కూడా దానికి చాలా అవసరం. ప్లస్ అది కూడా అన్న, వీళ్ళు కూడా కొంచెం నాకు అది చూసేటోళ్ళు చూస్తారు అంతేగాని సబ్స్క్రైబ్ అయితే లేదు. లాస్ట్ టైం పెట్టిన మన నవీన్ గోల్ ఒక్క కొంచెం రీచ్ వచ్చింది అంతే. దాని తర్వాత ఇంకా మనం కూడా కొంచెం ఇర్రెగ్యులర్ అయినాం, ఎందుకంటే ఆ కంటెంట్ నాకు నా ఛానల్ నడవాలి, కొంచెం మంచిగా నడవాలి నా ఛానల్ అంటే ఒక స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి. దానికని నేను ఆపిన, నాది కూడా కొంచెం డిలే ఉంది, నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇప్పుడైతే అది ఉండదు, ఎందుకంటే మంచి కంటెంట్ దొరికింది, స్ట్రాంగ్ కంటెంట్, అది అందరు యాక్సెప్ట్ చేసిరు. సో అది ఒక మంచి కంటెంటే. అది దాన్ని బిల్డ్ చేసుకోవాలంటే నేను ఇప్పటి నుంచి కొంచెం కమ్బ్యాక్ ఇవ్వాలి, అంటే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, ఏదో ఒకటి చేస్తే కనుక నాకు అది కొంచెం నా ఛానల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో ఎట్లా స్ట్రాంగ్ అయితే మీ వల్లనే. ఇప్పుడు నేను చేసే హార్డ్ వర్క్ నేను చేస్తాను, దాన్ని మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే అది మంచిగా స్ట్రాంగ్గా బిల్ అవుతుంది. దాని తర్వాత వస్తుంది చూడు, ఆ కంటెంట్ రిలీజ్ చేస్తా. ఎందుకు ఇంత బిల్డపిస్తున్నావు అంటే, అది నాకున్న అది ఇక్కడి వరకు ఆగదు, అది ఇక్కడ వెళ్తుంది మంచిగా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది అది. ఎందుకంటే అది ఇప్పుడు ఏమి రివీల్ అయితే వేయలేను, ఇప్పుడున్న దానికి కొంచెం మీరు సపోర్ట్ ఇచ్చి నెక్స్ట్ అంతే కంక్లూడ్. సో అన్నది ఛానల్ చెక్అవుట్ చేయని, మన పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, దాన్ని ఒకసారి చెక్అవుట్ చేయని, దాన్ని కొంచెం హైప్ ఇవ్వండి. ఇంకా ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తా. తొందరలోనే మరొక వీడియోలో కలుసుకుందాం. ఇప్పటి నుంచి అయితే ఇంకా డైలీ నా ఇంకా క్లారిటీ మాత్రం కొంచెం అటు ఇటు అవుతుంది, ఎందుకంటే నేను చేసేది కెమెరాలో. అప్పుడంటే అన్న ఐఫోన్ ఉంటే, ఇప్పుడు మన ఈ ఫోన్లోనే మీ రీల్స్లో చూస్తుంటారు, ఇది బ్యాక్ పాస్ని మరి అంత డల్ ఉండదులే. కానీ నేను మ్యాక్స్ నేను ట్రై చేస్తాను దాన్ని, ఇంకా నేను ఎడిట్ చేసి ఒక చిన్న షార్ట్ వీడియోనే ఒక 30 seconds 40 seconds అట్లా వచ్చేస్తాయి. నేను మ్యాక్స్ అని ట్రై చేసేస్తా. ఇంకా లాంగ్ వీడియో అంటే అన్నని అడిగి కెమెరా తీసుకోవడం కానీ, దాన్ని ఏదో ఒకటి జుగాడు చేద్దాం దాన్ని. సో ఇంతటితో ఉంటా గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. సీ యూ నెక్స్ట్.